Hallelujah. Only believe. Only believe. All things are possible. Only believe. Lord, I believe. Lord, I believe. All things are possible. My Lord, I believe. Jesus is here. My Jesus is here. All things are possible. My Jesus is here. Now I request my brother David, and please come and share the word of the Lord. And also my brother Tejas, and come and also interpret the word of the Lord. God bless you. God bless you. God bless you. God bless you tonight again. మరొకసారి సాయంకాల వేళలో దేవుడు మిమ్మల్ని నిశ్చయంగా దీవించును గాక. Amen. Wandalu. Amen. అర్థమైంది మీకు? Amen. చెప్దాం గట్టిగా. ఆయన మీకు వందనాలు చెప్తున్నారు. Praise the name of the Lord Jesus. యేసుక్రీస్తు నామం స్తుతింపబడును గాక. Amen. Do you love the Lord tonight? ఈ రాత్రి కూడా మీరు దేవుని ప్రేమిస్తున్నారా? Amen. We love the Lord Jesus with all our heart. మనమందరం కూడా ప్రభువుని యేసుక్రీస్తును ప్రేమించాలి. Amen. That's why we are gathered together. Amen. అందుకే ఈ రాత్రి ఇక్కడ సమకూడి ఉన్నాము. Because of Jesus. ఎందుకంటే యేసుక్రీస్తు బట్టే మనం ఇక్కడ అందరూ కూడా సమకూర్చబడ్డాం. Amen. And because of He sent a message to us. Amen. ఆయన మనకి వర్తమానం పంపించాడు కాబట్టి ఈ విధంగా ఇక్కడ సమకూర్చబడ్డాం. Amen. He sent a prophet to us. Amen. ఆయన మన కోసమే తన ప్రవక్తను పంపించాడు. Amen. A prophet William Branham. Amen. ఆ ప్రవక్త విలియం బ్రెనమ్ అయి ఉన్నాడు. Amen. We don't worship Brother Branham. మనము సహోదరు బ్రెన్నమ్ గారిని ఆరాధించట్లేదు. Amen. But we recognize him as God's prophet. Amen. ఆయనను మేము దేవుని ప్రవక్తగా కేవలం గుర్తిస్తున్నాము. Amen. Only Jesus needs to be worshipped. Amen. కేవలము ఆరాధనకు పాత్రుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. Only the Lord Jesus Christ deserves our worship. కేవలము మన ఆరాధన అంతటికి పాత్రుడు యోగ్యుడు ఎవరైనా ఉన్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడై ఉన్నాడు. Amen. ఆమేన్. In Malachi 4 it says, and I will send you the prophet Elijah. ఆయన మలకి గ్రంథంలో చెప్పినట్లుగా మన కోసం ఒక ప్రవక్తను ఏలియా అనే ప్రవక్తను పంపిస్తానని చెప్పాడు. Amen. Before the great and dreadful day of the Lord. ఈ భూమి మీదకి మహా భయంకరమైన దినములు రాకమునుపే ఆయన ఒక ఏలియాని పంపిస్తానని వాగ్దానం చేశాడు. Amen. We know that that day is right upon us right now. ఖచ్చితంగా ఆ దినాలు మన ద్వారా దేవుడు జరిగిస్తున్నాడని మనము నమ్ముతా ఉన్నాము. Amen. The coming of the Lord is right here. Amen. దేవుని యొక్క రాకడ చాలా సమీపంగా ఇక్కడే ఉన్నది. Amen. I mean, it could come any day now. Amen. మీరు గమనిస్తే ఆయన ఏ దినాన్న ఏ క్షణాన్నైనా ఆయన రావచ్చు. Any day now. We have to be ready. Amen. ఆయన ఎప్పుడు వచ్చినా గానీ ఆయన కోసం మనము సిద్ధంగా ఉండాలి. We have to always be ready. ఎల్లప్పుడూ మీరు సిద్ధంగానే ఉండాలి ఆయన కోసము. Every day, every night, we have to be ready. ప్రతిరోజు ప్రతి రాత్రి మనము ఆయన కోసము సిద్ధంగా ఉండాలి. Amen. The Lord Jesus is coming. Amen. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు. ఆయన He sent Brother Branham with a message. ఆయన ఒక వర్తమానాన్ని ఇచ్చి మనకు పంపించాడు. ఆయన to get the bride ready. ఆయన వర్తమానం ఎందుకు ఇచ్చాడంటే వధువు సిద్ధపడడానికి వర్తమానం ఇచ్చాడు. Amen. That's what the message came for. Amen. అందుకోసమే వర్తమానం మన యొద్దకు వచ్చిందండి. Listen, without this message, ఈ వర్తమానమే లేకుండా
there is no rapture. ఎత్తబాటు కూడా లేనే లేదు. Amen. There is no rapture in the Pentecostal church. ఈ రోజు మీరు గమనిస్తే పెంతెకొస్తు సంఘానికి ఎత్తబాటు లేదండోయ్. There is no rapture in the Catholic church. కేథలిక్ సంఘంలో ఎత్తబాటు లేదు. The rapture is only in this message. Amen. ఎత్తబాటు అనేది కేవలము ఈ వర్తమానంలో మాత్రమే ఉన్నది. Amen. ఆమేన్. You have to believe this message. అందుకే నీవు ఈ వర్తమానాన్ని ఖచ్చితంగా నమ్మి తీరాలి. Amen. You have to accept this message. ఈ వర్తమానాన్ని నువ్వు అంగీకరించాలి. Because this message is the wedding garment. మీరు గమనిస్తే ఈ యొక్క వర్తమానమే ఆ వివాహపు వస్త్రమై ఉన్నది. Amen. To get you ready for the wedding. Amen. ఆ యొక్క వివాహానికి సిద్ధపరిచే ఆ వస్త్రం ఏదంటే ఈ వర్తమానం అయి ఉంది. Amen. ఆమేన్. And we thank God for sending a prophet. Amen. దేవుడు తన ప్రవక్తను పంపించినందుకు మనం దేవుని ఎంతగానో స్తుతించాలి, గణపరచాలి. Amen. ఆమేన్. The prophet taught us that we need the Holy Ghost. ప్రవక్త మనకు చెప్పినట్లుగా మనకి పరిశుద్ధాత్మ చాలా అవసరమై ఉంది. Amen. Without the Holy Ghost you cannot be a Christian. ఎందుకంటే పరిశుద్ధాత్మే లేకుండా నువ్వు క్రైస్తవుడు కూడా కానే కాదు. Amen. You may be a make believer. బహుశా నువ్వు ఒక తయారు చేయబడిన విశ్వాసిగా ఉంటావేమో గాని, But without the Holy Ghost you cannot be a real believer. కానీ Amen. పరిశుద్ధాత్మ గనక లేకపోతే నువ్వు విశ్వాసిగా కూడా చేయబడలేవు. Without the Holy Ghost you cannot believe all the message. మీరు గమనిస్తే ఆ యొక్క పరిశుద్ధాత్మ లేకుండా వర్తమానము చేత తయారు చేయబడిన విశ్వాసులుగా మీరు అనబడరు. And without the Holy Ghost you cannot make the rapture. అలాగే పరిశుద్ధాత్మ లేకుండా ఎత్తబాట్లో కూడా మీరు వెళ్ళలేరు. Amen. ఆమేన్ అంటారా గట్టిగా? Is that the truth? Amen. నిజమైతే ఆమేన్ చెప్తారా గట్టిగా? Hallelujah. హల్లెలూయా. Amen. And Brother Branham taught us that we need rapturing faith for the rapture. మీరు గమనిస్తే ప్రవక్త మనకి ఏమని బోధించాడంటే ఎత్తబడాలంటే మనకు ఎత్తబడే విశ్వాసం మనలో కలిగి ఉండాలన్నాడు. Amen. ఆమేన్. It's a special kind of a faith. Amen. ఇది ఎలాంటిదంటే ఒక ప్రత్యేకమైన విశ్వాసాన్ని ఆయన కలిగి ఉండమని చెప్తున్నాడు ఆయన. Amen. He said we hardly have faith for a headache. Yes sir. Far less for the rapture. మీరు గమనిస్తే కేవలము ఈ తలపోటు పోతది అనేది కేవలం అటువంటి నమ్మకం మాత్రమే కాదు, ఎత్తబాటు కూడా ఉందని నువ్వు నమ్మి తీరాలి. Amen. We need to have faith for the rapture. Amen. ఖచ్చితంగా మనం ఎత్తబడే విశ్వాసాన్ని కలిగి ఉండి తీరాలి. Amen. Like Enoch in the Old Testament, he had faith and he was raptured. ఎలాగైతే ఆ పాత నిబంధనలో మీరు చూసినట్లయితే హానోకు ఒక ఎత్తబడే విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో ఆ విశ్వాసమే అతన్ని ఎలాగైతే ఎత్తబడికి తీసుకెళ్ళిందో అదే విశ్వాసం కలిగి ఉండాలి. We need that kind of a faith tonight. Amen. ఈ రాత్రి కూడా నీవు నేను కూడా అదే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. Amen. గట్టిగా ఆమేన్ చెప్దామా? Hallelujah. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. Amen. 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 గట్టిగా చెప్దామా? ఆమేన్ ఆమేన్. Hallelujah. హల్లెలూయా. But you cannot have that faith unless you know who you are. ఈ విశ్వాసము నీలోకి రావాలంటే ముందు నువ్వు ఎవడవో నీవేమై ఉన్నావో ముందు అది నీకు తెలియాలి. Amen. You have to know who your God is. అసలు నీ దేవుడు ఎవరో నువ్వు గుర్తించాలి ముందు. Amen. You have to know what the message is. అసలు ఈ గడికి ఇవ్వబడిన వర్తమానం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. And you have to know who you are. Amen. అసలు నువ్వు ఎవడివో కూడా నీకు తెలియాలి. Amen. You have to believe who you are. Amen. అసలు నువ్వు ఏమై ఉన్నావో నీ మీద కూడా నీకు నమ్మకం ఉండాలండోయ్. You have to believe that you are a child of God. నీవు ఎలా నమ్మాలంటే నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని కుమార్తెనని నువ్వు నమ్మాలి. You have to believe that God lives in you. Amen. నువ్వు ఏం నమ్మాలంటే దేవుడే నీలో జీవిస్తున్నాడు, దేవుడు నీలో సంచరిస్తున్నాడని నువ్వు నమ్మాలి. Amen. గట్టిగా చెప్దాం ఆమేన్. Amen. ఇంకా గట్టిగా Hallelujah. హల్లెలూయా. Amen. దేవునికి మహిమ కలుగును గాక. Amen. Let me just read a scripture before you're seated. కూర్చునే ముందు ఒక లేఖనం చదువుకుందాం దయచేసి చూడండి. In the Gospel of John, యోహాను రాసిన సువార్త, యోహాను సువార్త, a familiar scripture everyone should know. అందరికీ బాగా తెలిసిన ఈ పత్రికలు ఇవి. John chapter 1 verse 1. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. Amen. అందరూ ఇక్కడ ఉన్నారా? In the beginning was the Word, and the Word was with God, and the Word was God. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. And verse 14 says, and the Word was made flesh
and dwelt among us. 14వ వచనం మీరు గమనిస్తే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. Amen. Let's just bow our heads a minute. దయచేసి కళ్ళు మూసుకొని తలలు వంచండి. Dear Lord Jesus, ప్రభువైన యేసుక్రీస్తు, Father, we worship you tonight, Lord. తండ్రి, ఈ రాత్రి నిన్ను ఎంతగానో ఆరాధన చేస్తూ ఉన్నాం. Lord, and we come to lift your name up on high tonight, Lord. ఈ రాత్రి కూడా నీ నామాన్ని ప్రభువా ఉన్నతంగా హెచ్చిస్తున్నాము ప్రభువా. Lord, come and speak to us tonight, Father. ఈ రాత్రి మీరు వచ్చి మాతో మాట్లాడండి నాయన. Lord, that we could receive this faith that we need, Lord. తద్వారా ప్రభువా ఆ ఎత్తబడే విశ్వాసం మేము పొందుకుందుము గాక. Amen. For your coming, Lord Jesus. నీ రాకడ కోసం మమ్మల్ని సిద్ధపరచండి. Bless your children tonight, Lord. ఈ రాత్రి నీ బిడ్డలందరినీ దీవించు నాయన. Open up our hearts to receive, Lord. ఈ రోజు ప్రభువా వారి హృదయాలను తెరిచి నీ వాక్యాన్ని వారు స్వీకరించే భాగ్యం దయచేయండి. Oh God, remove me out of the way, Father. నిజంగా నా యొక్క తలంపుల నుండి నన్ను బయటకు తప్పించు నాయన. And you come and speak to these people, Lord Jesus. ఈ రాత్రి నీవే దిగి వచ్చి నీ వాక్యాన్ని నీవే పలకమని ఆజ్ఞాపిస్తున్నాను ప్రభువా. Lord, do it in the name of Jesus Christ. ఈ ప్రార్థనలన్నీ ప్రభుని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. Lord, and in the name of Jesus Christ, ప్రభువా యేసుక్రీస్తు నామములో, Lord, I rebuke every evil spirit in this building today, Lord. ఈ భవనంలో కనబడుతున్న ప్రతి దురాత్మ చీకటి అంధకార శక్తుల్ని గద్దిస్తా ఉన్నాను నాయనా. Every spirit that will hinder your people, Lord. నిజంగా ఇక్కడ ఉన్న ప్రతి దురాత్మ శక్తుల్ని మేము గద్దిస్తున్నాను నాయనా. ప్రతి ఆత్మను స్వాధీనపరచుకోండి. I bind it and I cast it out in the name of Jesus. యేసుక్రీస్తు నామములో దురాత్మ చీకటి శక్తుల్ని బంధించి పారదోలుతున్నాము నాయనా. Come and be glorified, Lord Jesus. కేవలము నీవే దిగి వచ్చి ప్రభుని యేసు నీవు మాత్రమే మహిమ పొందుకోండి. In Jesus' name we pray. ఈ ప్రార్థనలన్నీ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. Amen. గట్టిగా చెప్దామా? You may be seated. దయచేసి కూర్చోండి. Hallelujah. హల్లెలూయా. The Bible says in the beginning was the word. బైబిల్ ఏం చెప్తుందంటే ఆది యందు వాక్యం ఉంది అని చెప్తుంది. And the word was with God. ఆ వాక్యం ఎవరి యొద్ద ఉందంటే దేవుని యొద్ద ఉంది. And the word was God. ఆ యొక్క వాక్యమే దేవుడై ఉండెను అని రాయబడింది. Amen. And that word was made flesh in Jesus Christ. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా యేసుక్రీస్తుగా దిగి వచ్చాడు ఆయన. Amen. Jesus Christ was all the word. మీరు గమనిస్తే యేసుక్రీస్తు కూడా ఆ లేఖనాలన్నిటిలో ప్రపంచమంతటి కూడా చూస్తే లేఖనం ద్వారా ఆయన బయలుపరుచుకుంటున్నాడు. Jesus Christ was Genesis to Revelation. మీరు గమనిస్తే ఆది కాండంలో కూడా యేసుక్రీస్తు కనబడతాడు. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం అంతా కూడా యేసుక్రీస్తే కనబడతాడు. Jesus Christ was every scripture. ప్రతి లేఖనంలో మీరు గమనిస్తే ప్రతి లేఖనంలో యేసుక్రీస్తే కనబడతాడు. Amen. And every scripture was Jesus Christ. ప్రతి లేఖనమంతా కూడా యేసుక్రీస్తే అయ్యున్నది. Amen. Amen. Every word of the Bible is Jesus Christ. బైబిల్లో రాయబడిన ప్రతి మాట కూడా యేసుక్రీస్తే అయ్యున్నది. Amen. The word was made flesh in Jesus Christ. మీరు గమనిస్తే వాక్యము శరీరధారి అయి యేసుక్రీస్తుగా దిగి వచ్చింది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. The Bible talks about a virgin will conceive. బైబిల్ ఏమని చెప్తుందంటే కన్యక గర్భవతి అయి కుమారుని కంటుందని చెప్పింది. And we know that was Mary. మనకి తెలుసు ఆ కన్యక ఎవరు, మరి అని మనకి బాగా తెలుసు. Amen. But before Mary was born, మీరు గమనిస్తే ఆ మరియ జన్మించక ముందే, that was only scripture. ఆ మరియ జన్మించక ముందు కేవలం అది ఒక లేఖనంగా మాత్రమే కనబడుతుంది మనకి. Amen. After Mary was born, ఎప్పుడైతే మరియ జన్మించిందో, amen, she was that virgin. మీరు గమనిస్తే ఆ మరియ ఒక కన్యక వలె కనిపిస్తుంది అక్కడ. Amen. She was that word. ఆమె ఎవరో కాదు కానీ రాయబడిన ఆ లేఖన యొక్క భాగమే ఈ మరియ అయి ఉన్నది. She was that scripture. ఆ లేఖనం ఎవరంటే ఆమె ఆ లేఖనమై ఉన్నది. And she was made flesh. Amen. ఆ లేఖన యొక్క శరీరధారి ఆ యొక్క కన్యక మరియ అయి ఉన్నది. Amen. That scripture was made flesh in Mary. మీరు గమనిస్తే ఆ యొక్క వాక్యము ఆ యొక్క లేఖనము మరియ ద్వారా శరీరము దాల్చింది. Amen. It shows Mary was a part of Jesus. మీరు గమనిస్తే అదేం చూపిస్తుందంటే మరియా కూడా యేసుక్రీస్తులో ఒక భాగం అయ్యిందండి. Amen. If Mary was that word made flesh, అలాంటి మరియే ఆ యొక్క వాక్యంలో ఒక భాగంగా కనిపిస్తుంటే,
And Jesus was all the word made flesh. ఈ రోజు గమనిస్తే యేసుక్రీస్తు కూడా ప్రతి లేఖనం ద్వారా ఆయనే శరీరధారిగా మనకి కనిపిస్తా ఉన్నాడు. It shows that Mary was part of Jesus. ఎలాగైతే ఒక ఆయన ప్రతి లేఖనంలో ఉన్నాడు కాబట్టి లేఖన భాగం నెరవేర్చిన మరియ ద్వారా ఆయన కూడా బయలుపరుచుకుంటున్నాడు. Amen. Amen. It talks about in Malachi, it talks about, behold, I will send my messenger before my face. ఆయన మీరు గమనిస్తే మలాకి గ్రంథంలో కూడా ఆయన ఏమని చెప్తున్నాడంటే మహాభయంకరమైన దినపు రాకమునుపు నేను ప్రవక్తను పంపిస్తానని చెప్పాడు. Amen. That was John the Baptist. అది ఎవరి కోసం రాయబడింది అక్కడ మలాకి గ్రంథం అంటే బాప్తిస్మ ఇచ్చే యోహాను కోసం ఆ యొక్క భాగం రాయబడింది. Amen. Before John was born, ఆ యోహాను జన్మించక ముందే that scripture was only in word form. ఆ యోహాను జన్మించక ముందు అది కేవలం ఒక రాయబడిన లేఖనంగా మాత్రమే కనిపిస్తుంది అక్కడ. Amen. After John the Baptist was born, ఎప్పుడైతే బాప్తిస్మ ఇచ్చే యోహాను జన్మించాడో that word was made flesh. ఆ రాయబడిన లేఖనము శరీరధారిగా దిగి వచ్చింది. Amen. And dwelt among us. Amen. ఆ శరీరధారిగా దిగి వచ్చిన వాక్యమే మన మధ్యలో సంచరించింది. Amen. It shows John was part of Jesus. అలాగే మీరు గమనిస్తే యోహాను కూడా యేసుక్రీస్తులో భాగమై ఉన్నాడు. Amen. గట్టిగా ఆమేన్ చెప్తామా? John was part of the word. మీరు గమనిస్తే యోహాను వాక్యంలో భాగమై ఉన్నాడు. Amen. But Jesus was all the word. మీరు గమనిస్తే వాక్యం అంతా కూడా ఏమై ఉన్నది? దేవుడై ఉన్నాడు. వాక్యమే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. Amen. Behold, I will send Elijah before the great and dreadful day of the Lord. ఆయన ఏమంటున్నాడు? యెహోవా నియమించిన ఆ భయంకరమైన దినము రాకమునుపు ఆయన ప్రవక్తను పంపిస్తానని చెప్పాడు ఎలియా. Before Brother Branham was born, సోదరుడు బ్రెన్నన్ గారు కూడా జన్మించక మునుపే that was only in word form. కేవలం ఇది ఏంటంటే కేవలం రాయబడిన ఒక అక్షరము ద్వారా రాయబడిన లేఖనంగా కనిపిస్తుంది. Amen. After Brother Branham was born, ఎప్పుడైతే సోదరుడు బ్రెన్నన్ గారు భూమి మీద జన్మించారో, Amen, Malachi 4 was made flesh. మీరు గమనిస్తే ఆ మలాకి యొక్క నాలుగో అధ్యాయంలో రాయబడిన ఆ లేఖన భాగము శరీరధారిగా దిగి వస్తుంది. And dwelt among us. ఆ శరీరధారిగా దిగి వచ్చిన లేఖనము మన మధ్యలో సంచరిస్తా ఉన్నది. Amen. Brother Branham was part of Jesus. అక్కడ సోదరుడు బ్రెన్నన్ గారు కూడా ప్రభువుని యొక్క యేసుక్రీస్తు యొక్క భాగమై ఉన్నారు. Amen. All the word was Jesus. Amen. ఎందుకంటే ప్రతి లేఖనం అంతా కూడా ప్రభువుని యేసుక్రీస్తే మనకు కనబడతాడు. Amen. And today, అలాగే ఈ రోజు కూడా, amen, there is word to be made flesh again. ఈ రోజు కూడా దేవుడు ఒక లేఖనం ఇచ్చాడు. ఆ లేఖనము కూడా శరీరము దాల్చాలి. Amen. The Bible talks about the sons of God being manifested in our time. మీరు గమనిస్తే బైబిల్ ఏమని చెప్తుందంటే దేవుని యొక్క కుమారులు ప్రత్యక్షపరచబడు కాలం అయి ఉన్నది అంటున్నాడు ఆయన. Amen. Before the rapture, the sons of God will be manifested. Amen. ఖచ్చితంగా రాకడ ఎత్తబాటు జరగక మునిపే దేవుని యొక్క కుమార్తెల యొక్క ప్రత్యక్షత అక్కడ భూమి మీదకి దిగి రావాలి. Amen. We are the sons of God tonight. దేవుని కుమార్తెలు ఎవరి రాత్రి? నీవు నేనే దేవుని కుమారులమై ఉన్నాము. Amen. We are the daughters of God tonight. ఈ రాత్రి మనం ఎవరంటే దేవుని కుమార్తెలమై ఉన్నాము. Amen. We are in the flesh tonight. ఈ రాత్రి మనము శరీర రూపంలో దిగి వచ్చాము ఇక్కడికి. Amen. That word has become flesh again in our time. రాయబడిన ఆ లేఖము పదార్థముగా మన కాలంలో మన ద్వారా ఆయన తీసుకొచ్చాడు. Amen. గట్టిగా చెప్తాం ఆమేన్. Hallelujah. హల్లెలూయా. I will show you who you are tonight. Amen. ఈ రాత్రి నువ్వు ఎవరో నేను నీకు చూపించాలనుకుంటున్నాను. Amen. గట్టిగా చెప్దామా? Hallelujah. ఇంకోసారి హల్లెలూయా. We have to know who we are tonight. అసలు ఈ రాత్రి మీరు ఏమై ఉన్నారో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? Amen. Amen. Jesus when he was here on earth, మీరు గమనిస్తే యేసుక్రీస్తు భూమి మీద ఆయన ఉన్నప్పుడు he gave a parable of a sower sowing seeds. మీరు గమనిస్తే యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఉపమాన రీతిగా ఆయన పలికాడు. అక్కడ ఏమని ఉపమానం ఇచ్చాడంటే ఆయన, Amen. In Luke 8, yes sir. లూకాసు వార్త 8వ అధ్యాయంలో రాయబడింది. verse 11, లూకాసు వార్త 8వ అధ్యాయం 11వ వచనం. Jesus is explaining the parable. యేసుక్రీస్తు ఆ ఉపమానం యొక్క భావం ఏంటో ఆయన చెప్తా ఉన్నాడు. He said, now the parable is this. ఆయన ఈ ఉపమాన భావం ఏమనగా అక్కడ వివరిస్తున్నాడు చూడండి. The seed that the sower sowed, yes sir, was the word of God. Just that verse.
Just one verse. You're talking about The seed, the parable is this: the seed is the word of God. మీరు గమనిస్తే తోవ పక్కన పడి ఉన్నవారు వినువారు గాని నమ్మి రక్షణ పొందుకున్నట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. Amen. అక్కడ 11వ వచనం గమనిస్తే విత్తనము దేవుని వాక్యము అని రాయబడింది. In Matthew it says the sower was the son of man. మీరు గమనిస్తే ఈ యొక్క రాయబడిన లేఖనంలో ఎవరు కనిపిస్తున్నారంటే ఒక విత్తువాడు మనకు కనిపిస్తా ఉన్నాడు. Amen. God was sowing seeds. ఈ విత్తనాలు ఎవరు విత్తుతున్నారంటే దేవుడే విత్తనాలను వెదజల్లుతున్నాడు. ఆయన God was sowing the word of God. మీరు గమనిస్తే దేవుడే ప్రపంచమంతా కూడా ఈ విత్తనాల్ని వెదజల్లుతా ఉన్నాడు. Amen. And some of that word fell on good ground. మీరు గమనిస్తే ఆ విత్తనాలు దేవుడు వేసిన విత్తనాలు కొన్ని మంచి నేలలో కూడా పడ్డాయి. Amen. Some of the seed fell in good ground. కొన్ని యొక్క విత్తనాలు మంచి నేల మీద కూడా పడ్డాయి. Amen. One of that seed fell in my heart. Amen. అలాంటి విత్తనమే నా యొక్క హృదయంలో కూడా దేవుడు ఆ విత్తనాన్ని నాటాడు. One of the seed fell in your heart tonight. అలాంటి యొక్క విత్తనాన్ని మంచి నేలైన నీ హృదయంలో కూడా నాటాడు ఆయన. Amen. ఆమేన్. God was sowing the word of God. మీరు గమనిస్తే దేవుడు ఏం విత్తుతున్నాడో తెలుసా? దేవుని వాక్యాన్ని విత్తుతా ఉన్నాడు. Amen. And the word of God is God. దేవుని యొక్క వాక్యం ఏంటో తెలుసా? వాక్యమే దేవుడై ఉన్నాడు. Amen. So God was sowing God. అక్కడ మీరు గమనిస్తే వాక్యము దేవుడై ఉంటే ఆయన ఏం విత్తుతున్నాడు? వాక్యం విత్తుతున్నాడు. దేవుడే దేవుణ్ణి విత్తుతున్నాడు. Amen. And some of God fell in my heart. మీరు గమనిస్తే ఆ దేవుడే మన యొక్క హృదయంలో సంచరిస్తా ఉన్నాడు. And some of God fell in your heart. అలాగే కొన్ని ఆ విత్తనాలు ఆ దేవుడు ఎక్కడున్నాడంటే నీ హృదయంలో కూడా సంచరిస్తున్నాడు. Amen. And then the gospel light struck the seed. Amen. ఎప్పుడైతే ఆ యొక్క సువార్త అనే విత్తనము ద్వారా ఆయన మన ముట్టినప్పుడు మన యొక్క హృదయంలో ఆయన విత్తినప్పుడు Amen. And the seed started to grow. ఒక దినాన్న ఆ యొక్క విత్తనము మొలకెత్తడం ప్రారంభించబడింది. Amen. The seed was growing in me. Amen. మీరు గమనిస్తే ఆ యొక్క నాటబడిన విత్తనము మొలకెత్తడం ప్రారంభించబడింది. Amen. The seed was growing in you. Amen. ఆ విత్తనము ఎక్కడో కాదు మొలకెత్తేది, అది నీలోనే మొలకెత్తుతా ఉన్నది. Amen. The word of God was growing in you. Amen. ఎందుకంటే నీలో మొలకెత్తుతుంది ఏంటో తెలుసా? దేవుని వాక్యమే మొలకెత్తుతా ఉన్నది. Amen. God was growing in you. Amen. దేవుడే నీలో ఎదుగుతూ ఉన్నాడు. దేవుడే నీలో ఎదుగుతా వస్తున్నాడు ఆయన. Amen. And the more you fed on the word of God, నువ్వు దేవుణ్ణి అంటే దేవుని వాక్యాన్ని ఎంతగా వెదజల్లనిస్తావో, the more God growed inside of you. Amen. ఎంత ఎక్కువ వాక్యాన్ని నువ్వు లోనికి తీసుకుంటావో అంత ఎక్కువ దేవుడు నీలోనికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. Amen. So we are little gods growing up. Amen. మీరు గమనిస్తే ఈ రోజు దేవుడు ఎదగాలంటే, దేవుడు పైకి ప్రతిబింబించాలంటే నీ ద్వారానే అది సాధ్యమై ఉన్నది. Amen. We are sons and daughters of God. మనము ఎవరో తెలుసా? దేవుని యొక్క కుమారులు కుమార్తెలమై ఉన్నాము. Amen. We are little gods. Amen. మనము ఎవరో తెలుసా? మనము చిన్న దేవుళ్ళమై ఉన్నాము. Amen. The prophet said we are amateur gods. ప్రవక్త అంటున్నాడు మనము చిన్న దేవుళ్ళమై ఉన్నాము. Amen. We are not the God of the Hindus. Amen. మనము చిన్న దేవుళ్ళు అంటే హిందువుల దేవుళ్ళు కాదండి. But we are real amateur gods. Amen. మనం ఎలాంటి దేవుళ్ళో తెలుసా? మనము కూడా మన దేవుడు నిజమైనడు కనుక మనము కూడా నిజమైన దేవుళ్ళమే. With the power of the creator in us. Amen. ఎందుకో తెలుసా? ఆ యొక్క సృజించబడిన ఆ యొక్క శక్తి దేవుడు నీలోనే పెట్టాడు కాబట్టి. Amen. God is growing up. Amen. ఈ రోజు నీలో ఎదుగుతుంది ఎవరో తెలుసా? దేవుడే ఎదుగుతా ఉన్నాడు. Amen. And you, my sister. ఇప్పుడు నా సహోదరి నీవే. And you, my brother. సహోదరుడా నీవే. The God of creation is in us. Amen. మీరు గమనిస్తే సృజించిన ఆ సృజనహారుడు నీలోనే ఎదుగుతా ఉన్నాడు. The word of God is in us. దేవుని యొక్క వాక్యము నీలో నాలో సంచరిస్తా ఉన్నది. It has been growing and growing and growing. ఎంత ఎత్తుకు ఎదుగుతుందంటే వాక్యము నీలో ఉన్న కొలది అది ఎదుగుతూనే వెళ్తుంది. Now is the time for that tree to get big. Amen. ఇది ఎలాంటి కాలమో తెలుసా? నీలో ఎదుగుతున్న చెట్టు ఫలాలిచ్చే కాలం ఇది.
Amen. Now Amen. the seed has grown up into a tree. Amen. ఈ రోజు ఒకప్పుడు విత్తనంగా నాటాడే అది విత్తనంగానే ఉండిపోలేదు, అది ఒక చెట్టు వలె మొలకెత్తింది. Amen. God wants you to know దేవుడు నీతో ఏం కోరుకుంటున్నాడో తెలుసా? that you are an amateur God tonight. ఈ రాత్రి నువ్వు కూడా చిన్న దేవుడు వలె ప్రవర్తించాలని కోరుకుంటున్నాడు. Amen. ఆమేన్. On the earth today. Amen. ఈ రోజు భూమి మీద నీవు కూడా చిన్న దేవుడు వలె పనిచేయాలని ఆశపడుతున్నాడు. Amen. But if you now are a mature tree, you should be bringing forth fruit. Amen. మీరు గనక గమనిస్తే పరిపక్వము చెందిన చెట్టుని గనక గమనిస్తే ప్రతి చెట్టు కూడా అది ఫలాలు ఇవ్వాల్సిందే. Amen. What is the fruit of this tree that you are now? ఈ రోజు నీ యొక్క ఫలాలు బట్టి నీ చెట్టు ఏమై ఉందో తెలిసిపోద్ది. Amen. If you plant a mango tree, మీరు గమనిస్తే మామిడికాయ చెట్టు కనుక నాటారనుకోండి పొలంలో, when it's mango season, ఎప్పుడైతే ఆ యొక్క మామిడికాయ యొక్క కాలం వచ్చినప్పుడు you will get mangoes. మీకేం దొరుకుతుందో చెట్టు నుండి ఫలాల ద్వారా. చెట్టు ఏంటి? మామిడికాయ కాబట్టి మామిడికాయలే మొలకెత్తాలి. Amen. And if you are a God tree tonight, ఈ రాత్రి మీరు కూడా దేవుని చెట్టు అయి ఉంటే, amen, now is your season. అలాగే ఇది నీ ఋతువై ఉన్నది, ఇది Now నీ is కాలమై your ఉన్నది, time. ఇది నీ సమయమై ఉన్నది. For you to bring forth God fruit. నువ్వేం Amen. చేయాలంటే దేవుడు తన చెట్టుగా నిన్ను నాటాడు కాబట్టి నీవు కూడా దేవుణ్ణే ఫలముగా తీసుకురావాలి. Amen. You are to display God on the earth again. ఈ భూమి మీద దేవుణ్ణి ప్రతిబింబింపచేసేది నీవై ఉన్నావు. Amen. What is the God fruit tonight? ఈ రాత్రి దేవుని ఫలమనగా ఏమిటి? Amen. God said, let you believe. మీరు గమనిస్తే దేవుడు ఎలాగైతే పలుకునుగాక జరుగునుగాక అని చెప్పాడో పలికాడు. And he created the heaven and the earth. Amen. ఒక్క మాట చేత భూమి ఆకాశాన్ని ఎలాగైతే సృజించాడు, Amen. That same God is in you today. Amen. అదే దేవుడు ఈ రాత్రి నీలో సంచరిస్తా ఉన్నాడు. Amen. We have to bring forth that fruit now. ఖచ్చితంగా ఆయన నీలో సంచరిస్తే ఇది వరకు ఆయన పలికాడు కాబట్టి ఇప్పుడు నీలో ఫలములు కనిపించాలి. Amen. నీవు కూడా పలకాలి. Don't be afraid ఓ నువ్వు భయపడొద్దు. to speak like God spoke. Amen. ఎలాగైతే భయపడకుండా దేవుడు పలికాడో నీవు కూడా అదే విధంగా పలకాలి. Amen. Say, brother, what do you need tonight? ఓ సోదరుడా, ఈ రాత్రి నీకు ఏం కావాలన్నా I give it to you in Jesus' name. ఇదిగో యేసు క్రీస్తు నామములో అది నువ్వు పొందుకొందువు గాక. Amen. What do you need, sister? ఓ సహోదరు, నీకు ఏం కావాలన్నా And receive it in the name of the Lord. యేసు క్రీస్తు నామములో నీవు పొందుకొందువు గాక. I give it to you. నేనే నీకు ఇస్తా ఉన్నాను. I give it to you. నేనే నీకు ఇస్తా ఉన్నాను. In the name of Jesus Christ. యేసు క్రీస్తు నామములో ఇస్తున్నాను. Amen. What do you need ఈ tonight? రాత్రి నీకేం కావాలి? Amen. Do you need healing tonight? నీకు స్వస్థత కావాలా? In the name of Jesus Christ. యేసు నామములో స్వస్థత పొందుకొందువు గాక. Receive your healing. నీ స్వస్థత యేసు నామములో పొందుకొందువు In the గాక. name of Jesus Christ. యేసు క్రీస్తు నామములో Receive all you need నీ tonight. అవసరతను దేవుడే తీర్చును గాక. Hallelujah. హల్లెలూయా. I speak నేను పలుకుతా ఉన్నాను like God speaks. దేవుడు పలికినట్టుగా. Because the God of creation దేవుడు ఎలాగైతే సృజించాడో dwells in me. Amen. ఆ దేవుడే నన్ను కూడా అదే విధంగా పలకాలని ఆశపడుతున్నాడు. You can speak నీవు కూడా పలుకు like God speaks. Amen. దేవుడు ఎలాగైతే పలికాడో నీవు కూడా అదే విధంగా పలుకు. నీవు పలికితే దేవుడు కూడా నెరవేర్స్తాడు. You tonight. ఈ రాత్రి నీవు కూడా Don't be afraid. Amen. భయపడవద్దు. Amen. Don't be afraid. ఓ భయపడవద్దు. I am here tonight నేను ఇక్కడ ఉన్నాను ఈ రాత్రి. to tell you who you are. నిజంగా నీవెవడో చెప్పడానికి ఇక్కడ ఉన్నాను. Who God say you are. నేను కాదు చెప్పేది, దేవుడే చెప్తా ఉన్నాడు. God say you are little God. ఎలాగైతే దేవుడు నీలో సంచరిస్తున్నాడో దేవుడు తీసుకురావాలి. Amen. You are little Jesus Christ. మీరు ఎవరో తెలుసా? మీరు చిన్న యేసుక్రీస్తులై ఉన్నారు. Amen. ఆమేన్. The Bible says Jesus Christ will come in the flesh again. ఓ బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు మరలా ఆయన శరీరధారిగా దిగి వస్తాడని చెప్తున్నాడు. Amen. The prophet said Jesus
Jesus is coming in the flesh again. ప్రవక్త ఏమని చెప్తున్నాడంటే యేసుక్రీస్తు మరొకసారి శారీరక రూపంలో దిగి వస్తాడని చెప్తున్నాడు ఆయన. Amen. The bride and Jesus will become one. మీరు గమనిస్తే ఆ సమయంలో యేసుక్రీస్తు అలాగే వధువు ఒకటవబోతున్నారు. Amen. All that Jesus was, ప్రతి యేసులనే అనబడుతున్న ప్రతి వారు కూడా you are tonight. యేసులనే వారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? నీవే యేసువై ఉన్నావా? All that Jesus was, you are ఆ tonight. యేసులు ఎక్కడో లేరు గాని ఆ చిన్న యేసులు ఇక్కడే మన మధ్యలో ఉన్నారు. Amen. The power of God is in the church tonight. యేసుక్రీస్తు యొక్క శక్తి సంఘంలో కుమ్మరించాడు. Amen. No sick person should stay in the church. ఆయనే సంఘంలోకి వస్తే సంఘంలో ఏ రోగగ్రస్తుడు గాని ఏ వ్యాధిగ్రస్తుడు గాని ఎటువంటి రోగము నిలువజాలదు. God is restoring us back. మనం ఏం చేస్తున్నామంటే ఇది వరకు ఏదైతే పోగొట్టుకున్నామో ఈ రాత్రి దేవుడు తిరిగి తీసుకొస్తున్నాడు. He promised to restore us back. ఆయన మనకి ఇవ్వబడిన వాగ్దానాలన్నిటిని తిరిగి తీసుకొస్తా ఉన్నాడు. Amen. He sent a message. ఆయన మన కోసం వర్తమానం పంపించాడు. To turn our hearts back. ఎందుకంటే మన హృదయంలో ఆయన మొలకెత్తాలని వర్తమానం పంపించాడు. Back to our faith fathers. Amen. ఎక్కడికి తీసుకెళ్తున్నాడంటే ఆ యొక్క విశ్వాసంలోనికి ఎత్తబడే విశ్వాసంలో తీసుకెళ్తున్నాడు. Amen. ఆమేన్. Brother Branham message సోదరు బ్రహ్నం గారి యొక్క వర్తమానము came to turn our hearts back. మీరు గమనిస్తే సోదరు బ్రహ్నం గారి యొక్క వర్తమానము తిరిగి దేవుడు ఎలాగైతే నివసిస్తున్నాడో అదే స్థలానికి ఆయన వర్తమానం తీసుకొచ్చేశాడు. Amen. Back to the faith of our Pentecostal fathers. ఆ యొక్క వర్తమానము తిరిగి ఆ యొక్క ఆది యొక్క అపోస్తలుల విశ్వాసం వైపుకి తిప్పుతా ఉన్నది. Amen. Have you received the message? ఈ రాత్రి నువ్వు వర్తమానాన్ని అంగీకరించావా? Do you believe the message? వర్తమానం మీరు నమ్ముతున్నారా? The message should turn your heart back. Amen. మీ ఆ వర్తమానము మీ హృదయాల్ని తప్పిపోయిన హృదయాల్ని అపోస్తలుల వైపుకి తిప్పుతుందని నమ్ముతున్నారా? Amen. We are the children. ఓ మనము ఎవరో తెలుసా? మనము దేవుని కుమారులు కుమార్తెలమై ఉన్నాము. Amen. Our hearts are turned back to the Pentecostal మనము fathers. దేవుని కుమారులు కుమార్తెలమైతే మన హృదయాలు తిరిగి దేవుని వైపుకి తిరగాలి. Amen. What was the faith of the Pentecostal fathers? అసలు అపోస్తలుల యొక్క విశ్వాసం అనగా ఏమిటి? What kind of a faith did they ఎలాంటి have? విశ్వాసం అపోస్తలులు కలిగి ఉన్నారు? Amen. Who were the fathers? అసలు పితరులు ఎవరు? The fathers were the apostles of old. ఆ తండ్రులు ఎవరో కాదు గాని అపోస్తలుగా ఉన్నవారే తండ్రులుగా ఉన్నారు. Amen. What kind of a faith did they have? ఈ రోజు ఆ యొక్క అపోస్తలుకి ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నారు వారు? Amen. When they received the Holy Ghost. ఎప్పుడైతే వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారో, Amen. It is the same Holy Ghost that we should have. ఓహో ఎలాగైతే నిజమైన ఆ యొక్క పరిశుద్ధాత్మ ఎప్పుడైతే అంగీకరించి స్వీకరించారో The same Holy Ghost that they had. ఓ ఎటువంటి విధంగా వారి కాలంలో ఏ పరిశుద్ధాత్మ అయితే ఉన్నదో అదే పరిశుద్ధాత్మ నువ్వు కూడా పొందుకోవాలి. It's the same Holy Ghost that we will have. అదే పరిశుద్ధాత్మ నీలో నాలో సంచరించాలి. It's the same Holy Ghost you have. అదే పరిశుద్ధాత్మ నీలో కూడా ఉంది. Amen. Amen. And what did it produce? అసలు ఏంటి తిరిగి పునరుద్ధారణ చేసేది? ఏంటి తిరిగి తీసుకొచ్చేది? Amen. When Peter received the Holy Ghost. ఎప్పుడైతే పేతురు పరిశుద్ధాత్మ పూర్ణుడై పరిశుద్ధాత్మను పొందుకున్నాడో, The Bible says he walked by a lame man. ఓ బైబిల్ ఏమని చెప్తుందంటే అతడు ఒక కుంటివాడిని కూడా నడవగలిగ చేశాడు. And the man was begging. మీరు గమనిస్తే ఒక వ్యక్తి అక్కడ అడుక్కుంటూ ఉన్నాడు. And Peter said, "Look at us." అప్పుడు అంటున్నాడు పేతురు అంటున్నాడు, ఓ వ్యక్తి నా వైపు చూడు. You say, "I don't have silver and I don't have gold." ఓ నా యొద్ద వెండి బంగారములు ఏమీ లేవు గాని, Amen. But what I have, కానీ నా దగ్గర ఉన్నదొకటి. what I have ఏదైతే received, నేను కలిగి ఉన్నానో, ఏదైతే నేను పొందుకున్నానో give it unto you. ప్రతిదంతటి కూడా నీకే ఇచ్చేస్తున్నాను. In the name of Jesus Christ. యేసుక్రీస్తు నామములో ఇస్తున్నాను. Rise up and walk. ఓ లేచి నడువు. That's what I have received. అదే నేను పొందుకున్నాను. That is the faith of the fathers. అదే తండ్రుల యొక్క విశ్వాసమై ఉంది. That is the faith we should have. అలాంటి విశ్వాసం ఈ రాత్రి మనలో ఉందా? Amen. Don't be afraid నీ యొక్క విశ్వాసము కూడా to speak the word. Amen. విశ్వాసము గనక అటువంటి విశ్వాసం నీలో ఉంటే నీవు కూడా పలకాలి.
The prophet said we are afraid. ఓ ప్రవక్త అంటున్నాడు కానీ పలకడానికి మనకు భయమేస్తుందట. We are afraid to take God at his ఓ word. దేవుని యొక్క మాటని దేవుని తీసుకుని పలకడానికి చాలా మందికి భయమేసేస్తుంది. Amen. God spoke it. దేవుడు పలికాడా? It's a promise నిజంగా వాగ్దానాన్ని పలికాడా? to the bride of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క వధువుకి దేవుడు వాగ్దానం చేశాడా? Amen. That in the last days. అనే వాగ్దానం చేశాడు అంత్యకాలమందు చివరి కాలములో. Amen. Right before Jesus comes again. యేసుక్రీస్తు తిరిగి రావడానికి ముందే that the church will become the word. అనేమంటున్నాడు ఒక సంఘము తిరిగి వాక్యముగా మారబోతున్నది. The church will become God on the earth. ఈ రోజు భూమి మీద సంఘం అనేది దేవునిగా మారిపోబోతుంది. Amen. You will become God on the earth. Amen. అది ఏంటంటే నీవు నేనే ఈ భూమి మీద దేవుడుగా ఆయన చేస్తూ ఉన్నాడు. Amen. The bride and Jesus will be one. Amen. అది ఎప్పుడు జరుగుతుందంటే యేసుక్రీస్తు అలాగే వధువు ఐక్యమైనప్పుడు ఆ కార్యాలు భూమి మీద కనబడతాయి. Amen. That the works Jesus did, ఎలాగైతే దేవుడు కార్యాలు చేశాడో that the bride will do it as well. దేవుడు కార్యాలు చేశాడు కాబట్టి అదే కార్యాలు వధువు కూడా చేసి తీరుతుంది. Amen. ఆమేన్. Brother Branham showed us what the faith of the fathers was. అసలు సోదరుడు బ్రెన్నన్ గారు చెప్పాలంటే అపోస్తలుల యొక్క విశ్వాసం ఏదైతే కలుగున్నారో మన ప్రవక్త అదే కనుగొన్నాడు. Amen. That's the faith should be in the bride today. అదే విశ్వాసము ఈ రోజు విశ్వాసుల్లో వర్తమాన విశ్వాసుల్లో కనబడాలి. Amen. All the works Brother Branham did in our time. మీరు గమనిస్తే మన కాలంలో సోదరుడు బ్రెన్నన్ గారు చేసిన ప్రతి కార్యములన్నీ కూడా Amen. Every bride member should be doing that now. ఆయన చేసిన అదే కార్యాలు అక్కడతో కాదు కానీ వధువులో భాగమైన ప్రతి సభ్యుడు Amen. అదే కార్యాలు తిరిగి జరగాలి. It's the same Holy Ghost. ఎందుకంటే అదే పరిశుద్ధాత్మ మారిపోలేదు. It's the same Holy Ghost that does the works. అదే పరిశుద్ధాత్మ ఆ సమయంలో కార్యం చేసినప్పుడు It's the same Holy Ghost in you. అదే పరిశుద్ధాత్మ నీలో కూడా ఉందా? Don't be afraid. Amen. నీలో పరిశుద్ధాత్మ అదే పరిశుద్ధాత్మ ఉంటే ఆయన భయపడలేదు కాబట్టి నీవు కూడా భయపడవు. Don't be afraid to say, నీవు భయపడవు. what do you need? నీకేం కావాలన్నా What do you need ఈ tonight? రాత్రి నీకేం కావాలన్నా In the name of Jesus Christ, యేసుక్రీస్తు నామములో నీవు పొందుకొందువు గాక. rise up and walk. యేసు నామమును పొందుకొందువు గాక. Rise up and receive your Holy ఓ Ghost. ప్రతి దాన్ని పరిశుద్ధాత్మని నువ్వు పొందుకొందువు గాక. Rise up and receive your promise. ఎందుకంటే దేవుడే వాగ్దానం చేశాడు కాబట్టి నీ వాగ్దానము నువ్వు పొందుకునే వెళ్ళాలి. Amen. Amen. It's promised గట్టిగా to the చెప్దాం bride. ఆమేన్. It's promised to the bride. ఈ రోజు వధువుకి కూడా ఒక గొప్ప వాగ్దానం ఉంది. Amen. ఆమేన్. It's promised to you. ఈ వాగ్దానము ఎవరి కోసమో కాదు, అది నీకే ఇవ్వబడింది. Amen. Every member of the bride. వధువులో ఉన్న ప్రతి సభ్యులందరికీ ఈ వాగ్దానము వర్తిస్తుంది. Amen. Will have the Holy Ghost. మనకి పరిశుద్ధాత్మ వరాన్నిస్తానని వాగ్దానం చేశాడా? Amen. Will have God in them. Amen. ఖచ్చితంగా దేవుడు మనలో సంచరిస్తాడని వాగ్దానం చేశాడా? Amen. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. You are gods on the earth today. ఈ భూమి మీద నువ్వెవడువో తెలుసా? నీవే ఈ భూమి మీద దేవునివై ఉన్నావు. Amen. ఆమేన్. Jesus Christ again in 2 feet. Amen. యేసుక్రీస్తు మరొకసారి ఈ భూమి మీద తన 2 పాదంతో నిలబడుతున్నాడు. Amen. You are Jesus Christ on 2 feet again. ఆ యేసుక్రీస్తు ఎవరో కాదు గానీ ఈ భూమి మీద 2 పాదముల మీద నడిచే యేసుక్రీస్తు నీవై ఉన్నావు. Amen. Hallelujah. హల్లెలూయా. You are the word of God in flesh again. నీవే ఈ కాలములో వాక్యము శరీరధారిగా నడవడం అనేది నీలోనే నెరవేరుస్తున్నాడు. You are God in flesh again. తిరిగి ఈ కాలములో యేసుక్రీస్తే శరీరధారిగా దిగి రావడం అనేది నీలోనే జరుగుతా ఉన్నది. Amen. God is not in heaven. ఈ రోజు దేవుడు ఎక్కడో పరలోకంలో లేడు. No, he's no longer in heaven. లేకపోతే దేవుడు ఎక్కడ ఉండిపోలేదు. He is in the believer. ఆయన
ఎక్కడ ఉన్నాడంటే విశ్వాసులలో ఆయన సంచరిస్తున్నాడు. All the power, ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన శక్తి అంతటి కూడా నీలోనే పెట్టాడు. all the power of God దేవునిలో ఉన్న ప్రతి శక్తి అంతా కూడా is in the believer tonight. ఆయన వర్తమాన విశ్వాసులకు కుమ్మరించాడు. The believer with the Holy Ghost, పరిశుద్ధాత్మ పూర్ణులైన ఆ విశ్వాసులకు కుమ్మరించాడు. all the power of God is in you. Amen. దేవునిలో ఉన్న శక్తి అంతా కూడా నీలోనే కుమ్మరించేశాడు. Amen. గట్టిగా ఆమేన్ చెప్దామా? Hallelujah. హల్లెలూయా. Speak to this mountain. నువ్వు కూడా ఆ పర్వతంతో పలకాలి. Whatever you say, నువ్వు అనాలి. and don't doubt. నువ్వు సందేహించకుండా పలికితే You shall have it. Amen. సందేహించకుండా పర్వతాన్ని ఇక్కడి నుంచి పొమ్మని నువ్వు ఆజ్ఞాపిస్తే Amen. అది నీలో జరగడం అనేది నువ్వు చూస్తావు. Hallelujah. హల్లెలూయా. Let me read a couple quotes చిన్న ప్రవక్త చెప్పిన కొన్ని మాటలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. so you will know it's not me saying these things. Amen. తద్వారా ఈ మాటలు చెప్పేది నేను కాదు గానీ ప్రవక్తే చెప్పాడని మనకు అర్థమవుతును గాక. Amen. ఆమేన్. From the message, the rapture, ఎత్తబాటు అనే వర్తమానంలో ప్రవక్త అంటున్నాడు. 65/12/04. 1965 సంవత్సరంలో డిసెంబర్ మాసంలో 4వ తారీఖున బోధించిన వర్తమానం. A little piece of paragraph 91. దాదాపుగా 91వ పారాగ్రాఫ్ లో కొంచెం మధ్యలో నుంచి చదువుతా ఉన్నాం. Amen. This was after the seals were preached. Okay. ఈ వర్తమానం అది ఎప్పుడైతే ముద్రలు తెరవబడిన తర్వాతే ఈ వర్తమానం బోధించబడింది. Brother Branham says, and the body of Jesus Christ, the bride will be part of his body. మీరు గమనిస్తే ప్రవక్త అంటున్నాడు యేసుక్రీస్తు యొక్క శరీరము ఏదనగా అది వధువై ఉన్నది. వధువు అనబడుతున్న ప్రతి ఒక్క భాగము ఆయనదై ఉంటుంది. Amen. Which was, he was the word. ఎందుకంటే ఆయన వాక్యమై ఉన్నాడు కాబట్టి. And the bride will have to be the word. ఆయన వాక్యమై ఉన్నాడు గనుక వధువు కూడా ఏమై ఉంటుంది? వాక్యమయ్యే ఉంటుంది. Amen. You are the word నీవు tonight. ఎవరో తెలుసా? ఈ రాత్రి నీవే వాక్యమై ఉన్నావు. And the word was with God. ఎందుకంటే వాక్యం ఎవరి దగ్గర ఉందని చెప్పుకుంటున్నాము? వాక్యము And the word దేవుని was యొద్ద God. ఉన్నది. ఆ వాక్యం ఏమై ఉన్నది? దేవుడై ఉన్నది. And the word was God. ఓ Amen. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యకి దిగి వచ్చింది. Amen. ఆమేన్. In the message, proven his word. ఆయన వాక్యమును రుజువు చేసుకొనుటని వర్తమాన ప్రవక్త అంటున్నాడు. 08/16/64. 8వ తారీఖున జూన్ మాసములో 1964 సంవత్సరంలో బోధించిన వర్తమానం. Amen. After the seals again. ఈ యొక్క ముద్రలు తెరబడిన తర్వాత ఈ వర్తమానం బోధించబడింది. A little bit of paragraph 236. దాదాపుగా 236వ పారాగ్రాఫ్ లో మధ్యలో నుంచి చదువుతున్నాం. He said, in that day the Son of Man will be revealed. ఆయన ఏమంటున్నాడంటే ఆ దినములలో మనుష్య కుమారుడు ప్రత్యక్షపరచుకుంటున్నాడు. Amen. To join the church to the head. Unite the marriage of the bride. The bridegroom will come right through this when the Son of Man will come down and come in human flesh to unite the two together. One second. ఈ రోజు ప్రవక్త ఏమంటున్నాడంటే మనుష్య కుమారుడు దిగి వచ్చిన ఆ కాలంలో ప్రత్యక్షపరచబడుతున్న ఆ కాలంలో ప్రవక్త ఏమంటున్నాడంటే ఆ యొక్క తలరాయిగా ఉన్న దాంట్లో ఒక వధువు భాగంగా ఉంది. ఆ యొక్క వివాహములో ఆ వధువు యొక్క వివాహములో ఆయన ఏమై ఉన్నాడంటే ఆయనే వరుడుగా దిగి వస్తున్నాడు. ఆయన నిన్ను పిలుస్తా ఉన్నాడు. Amen. He says the church has to be the word. ప్రవక్త అంటున్నాడు సంఘం ఏమై ఉందంటే వాక్యమై ఉండాలి. వాక్యాన్ని ఆయన పెళ్లి చేసుకుంటాడు. He is the word. ఎందుకంటే ఆయన వాక్యమై ఉన్నాడు గనుక సంఘాన్ని కూడా వాక్యంగా ఉండాలని ఆశిస్తున్నాడు. And the two unites together. ఎప్పుడైతే ఆ వాక్యము ఈ వాక్యము ఎప్పుడైతే ఐక్యపరచబడుతుందో Amen. The church and the word will become one. అప్పుడు మీరు గమనిస్తే సంఘము అలాగే వాక్యము ఐక్యపరచబడినప్పుడు ఆయన వాక్యం ఇక్కడ బయలుపరచబడుతుంది. Amen. ఆమేన్. In the message here, him. ఆయన ఏమంటున్నాడు? 60/07/12. 1960 సంవత్సరంలో జూలై మాసంలో 12వ తారీఖున బోధించిన వర్తమానం. Paragraph 61. ఆయన మాట వినుడి అనే వర్తమానంలో He said there is where God's trying to get his church. 61 పారాగ్రాఫ్ లో ప్రవక్త అంటున్నాడు
just say to this mountain, ఆయన ఏమంటున్నాడంటే నిజంగా దేవుని నువ్వు కలిగి ఉన్నట్లయితే ఒక పర్వతంతో కేవలం ఒక మాట మాత్రమే పలికితే సందేహింపకుండా, amen, be moved. ఇక్కడ నుంచి కదిలి వెళ్ళిపో అని పర్వతాన్ని ఆజ్ఞాపిస్తే, See, that's the authority of the sons of God. అలా నువ్వు చెప్పగలుగుతున్నావంటే దేవుని యొక్క కుమారుడుగా నీకు అధికారం ఇవ్వబడింది కాబట్టి నువ్వు పలకగలుగుతున్నావు. Amen. He said the whole creation is groaning for that now. ఈ రోజు ప్రపంచమంతా సృష్టి అంతటి కూడా దానికోసమే ఎదురు చూస్తూ ఉంది. Amen. When the blind will receive the sight, ఎప్పుడైతే ఆ గుడ్డి వారికి ఎప్పుడైతే కళ్ళు తెరవజేశాడు ఆయన, amen, deaf and dumb, we pray for them now. అలాంటి సమయంలో ఎలాగైతే ఒక మూగవారు చెవిటి వారు ఎలాగైతే ఉన్నారో అలాంటి వారికి ప్రార్థన గనక మనము చేస్తే, He said, but then you will command it. అలాంటి వారికి ఏమి చెవిటి మూగ ఉన్న వారందరికీ నువ్వు కేవలం ప్రార్థన చేయడం కాదు కానీ కేవలం ఆజ్ఞాపించాలి. Amen. He said, these signs shall follow them that believe. ప్రవక్త అంటున్నాడు ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి అంటే ఈ ఆశ్చర్య కార్యాలన్నీ కూడా ఈ సూచనలను వెంబడించినప్పుడు ఆ కార్యాలన్నీ జరుగుతాయి. Amen. They shall lay hands on the sick and they shall recover. మీరు గమనిస్తే మీరు గనక ఎవరి మీదైనా చేతులుంచిన ఎడల చేతులేసిన ప్రతి వారిని దేవుడు స్వస్థపరుస్తాడు. Amen. రోగులకి స్వస్థత ఇస్తాడు ఆయన. Let me say this. ఒక మాట చెప్పనివ్వండి. Amen. This is not just to the preachers. ఇది కేవలము చేతులేసి ప్రార్థన చేయడం అంటే ప్రసంగికులకు మాత్రమే కాదండోయ్. This is not just to the brothers. లేకపోతే సహోదరులే చేతులేసి ప్రార్థించడం కాదు. The Bible says they that believe, ప్రవక్త బైబిల్ ఏం చెప్తుంది? these signs shall follow them that believe. మీరు గమనిస్తే కేవలము సేవకులే చేతులేచి ప్రార్థిస్తే ఆయన స్వస్థపరుస్తానని చెప్పలేదు కానీ, పురుషులే ప్రార్థిస్తానంటే స్వస్థపరుస్తానని చెప్పలేదు కానీ, ఎవరైతే నమ్ముతారో నమ్మువారి వలన ఈ సూచక క్రియలు వెంబడిస్తాయి అని చెప్పబడ్డాయి. Amen. These signs shall follow them that believe. ఎవరైతే నమ్ముతారో నమ్మువారి పట్ల ఆయన ఈ సూచక క్రియలు నెరవేరుస్తానన్నాడు. Do we have believers here tonight? ఈ రాత్రి విశ్వాసులు అనేవారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? Do we have believers? Amen. విశ్వాసులు ఉన్నారు ఇక్కడ? Amen. ఉన్నారా నిజంగా? These signs shall follow you. ఈ మాట ఏం చెప్తున్నాడంటే ఆయన, నీవు నిజంగా విశ్వాసివైతే ఈ యొక్క సూచనలు నిన్ను వెంబడిస్తాయి. Amen. You will lay hands on the sick. నీవే రోగుల మీద చేతులుంచినప్పుడు and they will recover. వారికి స్వస్థతను దేవుడు ఇస్తాడు. Every believer ప్రతి విశ్వాసికి ఇది చెందుతుంది. could lay hands on the sick ఈ యొక్క రోగుల మీద మీరు చేతులుంచినప్పుడు and give them their healing. వారికి చెందవలసిన స్వస్థత చేతులుంచి మీరు వారికి ఇవ్వగలరు. In the name of Jesus Christ. యేసు నామములో మీరు వారికి దయచేయగలరు. Don't be afraid. మీరు భయపడొద్దు. To pray for somebody. Amen. ఎవరి కోసమైనా ప్రార్థన చేయడానికి మీరు భయపడొద్దండి. Sisters, listen. ఓ సహోదరులారా జాగ్రత్తగా వినండి. It's not only the brothers. కేవలము ఈ మాట సహోదరుల కోసమే వర్తించదండి. Amen. You could go pray for the sick. మీరు కూడా కావాలంటే రోగుల కోసము ప్రార్థన చేయొచ్చు చేతులుంచి. If you feel you have the faith in it to do it. నీలో విశ్వాసం ఉంది, నాలో విశ్వాసం ఉంది, దేవుడు స్వస్థపరుస్తాడు అని నీకు అనిపిస్తే నువ్వు వెళ్ళి చేతులుంచి ప్రార్థన చేయి. If you are a believer tonight, ఈ రాత్రి నువ్వు నిజంగా విశ్వాసివైతే, amen, you could go lay hands on the sick. నీవే కూడా ఆ యొక్క రోగుల మీద చేతులుంచి ప్రార్థన చేయి. And the Bible says they will recover. బైబిల్ చెప్తుంది నీవు చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు ఆ సూచక క్రియలు నిన్ను వెంబడిస్తాయి. రోగులు స్వస్థపరచబడతారు. Amen. Don't be afraid. నువ్వు భయపడొద్దు. Take God at His word. దేవుని వాక్యాన్ని మీరు తీసుకోవాలి. Amen. It's God who said it. ఎందుకంటే చెప్పింది ఎవరో కాదు కానీ దేవుడే ఈ మాట చెప్తా ఉన్నాడు. Jesus said it. యేసుక్రీస్తు చెప్తున్నాడు. That you could lay hands on the sick. మీరు రోగుల మీద చేతులుంచి ప్రార్థన చేయండి. Amen. And they will recover. Amen. మీరు చేతులుంచి ప్రార్థన చేస్తే దేవుడు వారికి స్వస్థతను ఇస్తానన్నాడు. Amen. Jesus said whatsoever you ask. ఓ Amen. యేసుక్రీస్తు నువ్వు ఏదైనా గాని నువ్వు అటువంటి కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు ఆయన. Amen. ఆమేన్. From the message adoption, number 4. పుత్ర స్వీకారము అనే వర్తమానంలో 4వ ఆ యొక్క భాగంలో నుండి ప్రవక్త చెప్తున్నాడు. Amen. Paragraph 76. 76వ పారాగ్రాఫ్ లో ప్రవక్త అంటున్నాడు. And now this may choke you a bit. ఓ ప్రవక్త అంటున్నాడు ఈ మాట కొంచెం మిమ్మల్ని కుదిపేయొచ్చేమో.
But did you know that men that are sons of God are amateur gods? ప్రవక్త అంటున్నాడు ఈ యొక్క పురుషులు లేకపోతే ఆ యొక్క పురుషులు దేవుని కుమారులు లేకపోతే చిన్న దేవుళ్ళుగానే ఉన్నారు అని దేవుడు చెప్పాడా? Amen. Jesus said so. దేవుడు యేసుక్రీస్తు మాట చెప్తున్నాడు. Men that are sons of God are amateur gods on the earth. కేవలం భూమి మీద పురుషులు మాత్రమే దేవుని కుమారులు, పురుషులు మాత్రమే ఈ భూమి మీద చిన్న దేవుళ్ళు అని దేవుడు చెప్పాడా? Amen. Man had full dominion over the earth. ఈ భూమి మీద మానవునికి ప్రతి దాని మీద కూడా అధికారం ఇచ్చాడు. Amen. And Adam lost it when he sinned. ఆ యొక్క అధికారాన్ని ఆదాము చేసిన ఆ యొక్క చిన్న పాపం వలన ఆ యొక్క అధికారం పోగొట్టుకున్నాము. But Jesus Christ, when he died, he restored it back to us. కానీ ఏదైతే ఆదాము ద్వారా మనం పోగొట్టుకున్నామో యేసుక్రీస్తు ద్వారా ఆయన తిరిగి పునరుద్ధరణ చేశాడు. Amen. Amen. The power is back to the sons of God again. అందుబట్టే పోగొట్టుకున్నదే శక్తిని దేవుడు తిరిగి విశ్వాసులకు ఇచ్చేశాడు. Amen. Amen. Hallelujah. Hallelujah. One more quote I'll read. ఇంకో మాట చెప్తా ఉన్నాను. This is from the Patmos vision. ఓ పద్మాసు దర్శనం అనే వర్తమానంలో ప్రవక్త అంటున్నాడు. 60:12:04. ఓ 1960 12వ సంవత్సరం 4వ తారీఖున చెప్తున్న వర్తమానం, సాయంకాలం బోధించిన వర్తమానం. The evening, paragraph 251. 251వ పారాగ్రాఫ్ లో ప్రవక్త అంటున్నాడు. He said, now man, I was going to choke it. ప్రవక్త అంటున్నాడు, ఓ మానవుడా నిన్ను కొంచెం కుదిపేయాలని ఆశపడుతున్నాను. He said, but I'm going to say it. కానీ ఎంత కుదిపేసినా నేను చెప్తానంటున్నాడు ప్రవక్త. He said, man is omnipotent. Yes. Continue brother, continue. You don't believe that, but he is. A man fully surrendered to God is omnipotent. Yes. మీరు గమనిస్తే ప్రవక్త అంటున్నాడు, ఏ మానవుడైతే దేవుణ్ణి కలిగి ఉంటాడో ఒక మానవుడంట సర్వశక్తిమంతుడు అంటున్నాడు. ఎవరైతే నమ్మటం లేదో అలాంటి వారు కాదు సర్వశక్తుడు. ఎవరైతే నమ్ముతున్నారో, ఎవరైతే దేవునికి సమర్పించుకున్నారో, దేవునికి సమర్పించుకున్న ప్రతి వారు సర్వశక్తుడై ఉంటాడు. ఎందుకనగా దేవుడు సర్వశక్తిమంతుడు గనక నీవు కూడా సర్వశక్తివంతుడివే. Amen. Amen. He said, whatsoever things you say. ప్రవక్త అంటున్నాడు, నీవు ఏదేమైనా గానీ, నువ్వు ఏం చెప్పినా గానీ నువ్వు సర్వశక్తిమంతుడివే. He said, and don't doubt in your heart, it will come to నీ pass. హృదయంలో నువ్వు సందేహింపకుండా అది నువ్వు నమ్మాలి. Amen. You can have what you say. Amen. అసలు నువ్వు సందేహింపకుండా నువ్వు సర్వశక్తిమంతుడు అని గమనించి నువ్వు పలకవలసింది నిట్టారుగా పలకాలి. Amen. Man that is surrendered to God. ఏ మనుషుడైతే, ఏ మానవుడైతే దేవునికి నిజంగా సమర్పించుకుంటాడో, man that has the Holy Ghost, ఆ మానవుడికి దేవుడు ఏమిస్తాడంటే పరిశుద్ధాత్మనిస్తాడు. he is just like God. ఆ యొక్క మానవునికి ఎలా ఉంటాడంటే కేవలం దేవుని పోలికలో, దేవుని స్వరూపంలోనే కనబడతాడు. Amen. He's omnipotent. ఆ యొక్క మానవుడు ఎలా ఉంటాడంటే ఆయన సర్వశక్తిమంతుడు గనుక ఈ మానవుడు కూడా సర్వశక్తిమంతుడుగా కనబడతాడు. Omnipotent means all powerful. మీరు గమనిస్తే ఆ యొక్క సర్వశక్తిమంతుడు అనగా శక్తంతుడిలో కూడా గొప్ప శక్తి, సర్వశక్తి కలిగిన దేవుడు. Amen. Omnipotent means almighty. మీరు గమనిస్తే ఆయన సర్వశక్తిమంతుడు. Amen. There is no limit to his power. సర్వశక్తిమంతుడు అంటే ఆయనకి పరిధులు లేవు, ఆయనకి బౌండరీలు లేవు, ఆయనకి కాలం లేదు. ఆయన సర్వశక్తిమంతుడు. Amen. A man with the Holy Ghost, పరిశుద్ధాత్మ పూర్ణైన మానవునికి there is no limit to your power. పరిశుద్ధాత్మ పూర్ణైన మానవునికి నీకు కూడా సరిహద్దులు లేవు, పరిధులు లేవు. God's power is limitless. ఎలాగైతే దేవుని శక్తికి పరిధులు లేవో నీకు కూడా పరిధులు పెట్టలేదండో. Amen. And that power is in the believer tonight. ఆ శక్తి ఈ రోజు విశ్వాసుల్లో కుమ్మరించాడు ఆయన. Amen. Would you believe that tonight? నిజంగా ఈ రాత్రి ఆ యొక్క శక్తి పెట్టాడని నమ్ముతున్నావా? Amen. Believe who you are. అసలు నువ్వు ఏమై ఉన్నావో నిన్ను నువ్వు ముందు నమ్మాలి. Amen. You are little Jesus Christ. నీవు ఎవరో కాదు గాని నువ్వు చిన్న యేసుక్రీస్తు అయి ఉన్నావు. Amen. You are little God tonight. ఈ రాత్రి నువ్వు ఎవరో తెలుసా? నువ్వు చిన్న దేవుడు అయి ఉన్నావు ఈ భూమి మీద. Amen. You are God in flesh again. ఈ రోజు నువ్వేమై ఉన్నావో తెలుసా? ఈ కాలములో దేవుడే శారీర రూపముగా దిగి వచ్చినది ఎవరంటే నీ ద్వారా దిగి వచ్చాడు ఆయన. ఈ భూమి మీద ప్రత్యక్షపడుతున్నాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. Shake a brother hand. సోదరుని నీ పక్కన
పక్కనున్న సోదరుడికి షేక్ అని చెప్పు. Shake her sister hand. పక్కనున్న సోదరుడికి చెప్పండి, Say you are little Jesus ఓ Christ. నువ్వు చిన్న దేవుడు అని చెప్పండి. You are little Jesus నువ్వు Christ. చిన్న యేసుక్రీస్తు అని చెప్పండి. Amen. You are little ఓ God. నువ్వు చిన్న దేవుడు అని చెప్పండి. Amen. You are powerful. Amen. నువ్వు సర్వశక్తిమంతుడు అని చెప్పాలి నీ సోదరుడికి. నీవు Amen. God, whatever you say tonight. నువ్వు ఎక్కడ ఏమి నువ్వు పలికినా గానీ, Amen. You shall receive it. నీవు Amen. పలికితే సర్వశక్తిమంతుడైన దేవుడు సర్వశక్తిమంతుడు ద్వారా నెరవేరుస్తాడు. What do you need ఈ tonight? రాత్రి నీకు ఏం కావాలన్నా, What do you need from God tonight? ఈ రాత్రి దేవుని యొద్ద నుండి ఏది కావాలన్నా, Amen. ఉన్నారా ఇక్కడ? You have the power to give it. ఈ రాత్రి ఎవరికి ఏం కావాలన్నా ఇవ్వగల శక్తి సర్వశక్తిమంతుడైన నీ ద్వారా పెట్టాడు. Amen. You could give it in the name of నీవే Jesus. యేసుక్రీస్తు నామములో వారికి దయచేయగలవు. Amen. May you receive it tonight. ఈ రాత్రి ఆ శక్తిని నువ్వు పొందుకునే వెళ్ళాలి. Whatever you need in the name of the ఓ Lord. నువ్వు వెళ్ళి యేసు నామములో ఇతరులకు పంచిపెట్టాలి. I give it to you in Jesus' నేను మీకు name. ఇస్తున్నాను, యేసు నామములో పొందుకుందువు గాక. May you receive it ఈ tonight. రాత్రి నువ్వు అది పొందుకుని వెళ్దువు గాక. Amen. Do you need the Holy Ghost నీకు tonight? పరిశుద్ధాత్మ కావాలి ఈ రాత్రి. Amen. If you need the Holy Ghost, నిజంగా పరిశుద్ధాత్మని కావాలంటే you can receive the Holy Ghost now. నీవు గనక ఆశపడితే ఆశగల ప్రతి బాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. నీకు In the name పరిశుద్ధాత్మ of ఇస్తాడు. Jesus Christ. యేసుక్రీస్తుని కుమ్మరిస్తాడు. May the Holy Ghost fall upon you నీవు tonight. గనక ఆయన అడిగితే పరిశుద్ధాత్మ నీలో కుమ్మరిస్తాడు. I speak it in the name of the Lord. నేను యేసు నామములో పరిశుద్ధాత్మను కుమ్మరించమని పలుకుతా ఉన్నాను. Amen. I speak it as God would speak. Amen. దేవుడు ఎలాగైతే పలికాడో నేను కూడా అదే విధంగా పలుకుతా ఉన్నాను. Amen. The word of God is in my heart. Amen. ఎందుకంటే దేవుడు నా హృదయంలో సంచరిస్తున్నాడు. దేవుని వాక్యం నాలో ఉన్నది. Receive the Holy Ghost tonight. పరిశుద్ధాత్మను పొందుకోండి ఈ రాత్రి. Receive the Holy Ghost tonight. పరిశుద్ధాత్మను పొందుకోండి ఈ రాత్రి. In the name of Jesus Christ. యేసుక్రీస్తు నామములో Receive your healing. నీ స్వస్థత పొందుకుందువు In గాక. the name of Jesus Christ. యేసుక్రీస్తు నామములో నీ యొక్క స్వస్థత పొందుకుందువు గాక. Receive all you need tonight. ఈ రాత్రి నీవు కావలసిన ప్రతి అవసరతను దేవుడు తీర్చుకొందును గాక. Amen. And thank అది the నీవు Lord. పొందుకుందువు గాక. Thank you, Lord. నీవు దేవుని మహింపరుస్తావా? Say thank you, Jesus, గట్టిగా దేవుని స్తోత్రం అని చెప్తావా? for healing me. యేసు నీకు వందనములు. Thank you, Jesus, యేసు నీకు స్తోత్రులు నాయన. filling me with the Holy Ghost. పరిశుద్ధాత్మతో నన్ను నింపినందుకు స్తోత్రములు. Thank you, Jesus. యేసు నీకు వందనములు. I receive it, Lord. ఈ రాత్రి నా వాగ్దానం నేను పొందుకుంటాను నాయన. I receive my healing, నా Lord. స్వస్థత నేను పొందుకుంటాను ప్రభువా. I receive the Holy Ghost. పరిశుద్ధాత్మను పొందుకుంటాను ప్రభువా. Thank you, Jesus. యేసు నీకు వందనములు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. గట్టిగా చెప్దాం హల్లెలూయా. Oh, hallelujah. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. God wants you to know who you are. ఈ రాత్రి దేవుడు నీవేమై ఉన్నాడు నీకు బయలుపరచాలని ఆశపడుతున్నాడు. He wants you to know who you are. నీవేమై ఉన్నావో ఈ రాత్రి నువ్వు గుర్తెరగాలి. Amen. ఆమేన్. You are not no ordinary person. నువ్వేదో సాధారణమైన వ్యక్తివి కాదండో. No, you are not an ordinary person. నువ్వు ఒక సాధారణమైన వ్యక్తివి కానే కాదు. God dwells in your flesh. నువ్వు అసాధారణమైన వ్యక్తివి. ఎందుకంటే ఆ గొప్ప దేవుడే నీలో సంచరిస్తున్నాడు. Mighty God lives in your flesh. ఆ గొప్ప బలవంతుడైన దేవుడు శరీర రూపముగా నీలో ప్రత్యక్షపరచుకున్నాడు. Amen. You are God in flesh again. ఈ భూమి మీద తిరిగి వాక్యము పునరుద్ధరణ అనేది నీ ద్వారా దేవుడు బయలుపరచుకుంటున్నాడు. Amen. If you could దేవుడు తన surrender. వాక్యాన్ని నీ ద్వారా ప్రత్యక్షపరచుకుంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. Believe it tonight. ఈ రాత్రి నువ్వు నమ్ముతున్నావా? Believe it in the name of the Lord. యేసు నామములో నువ్వు పొందుకుని వెళ్ళాలి. Receive it in the name of the Lord. యేసు నామములో నువ్వు పొందుకొందువు గాక. Amen. గట్టిగా చెప్దామా? Hallelujah. హల్లెలూయా. Glory to God. దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. Blessed be the Lord Jesus. యేసుక్రీస్తు నామము స్తుతింపబడును గాక. Hallelujah, Lord. హల్లెలూయా. Amen. May the Holy Ghost fall upon you మన tonight. మధ్యలో
ప్రతి వారి మీద పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించును గాక. Amen. May the Holy Ghost give you what you need tonight. ఈ రాత్రి నీకు కావలసిన ప్రతిదీ కూడా పరిశుద్ధాత్మ నీకు దయచేయును గాక. These promises ఈ వాగ్దానం అంతా కూడా is only for those with the Holy Ghost. ఈ Amen. వాగ్దానములన్నిటి కూడా రాయబడిన వాగ్దానం అన్ని కూడా ఎవరికి ఇచ్చాడంటే పరిశుద్ధాత్మ పూర్ణులైన వ్యక్తులకి దేవుడు ఇచ్చాడు. If you have not received the Holy Ghost tonight, ఈ రాత్రి ఇంకా నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోకపోతే, amen, you could receive him tonight. ఈ రాత్రి నువ్వు పరిశుద్ధాత్మను పొందుకునే తీరాలి. Amen. On the day of Pentecost, మీరు పెంతుకొస్తు దినాన్న గమనిస్తే, amen, they asked Peter, what shall we do, Lord? ఆ యొక్క పేతురుని ఆ ప్రసంగమైన తర్వాత వారు ఏమడిగారు? అయ్యా ఇప్పుడు మేమేం చేయాలి? He said, repent. అయ్యా మేమేం చేయాలని పేతురుని వారు ఆ ప్రజలు అడిగినప్పుడు ఆయన ఏమంటున్నాడు? ముందు మారు మనసు పొందు. Amen. And be baptized in the name of Jesus Christ. మారు మనసు పొంది ప్రతి వారు కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో రక్షణ పొందాలి. And you shall receive the Holy Ghost. ఆ కార్యాలను చేసినప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని నీకు ఇస్తానన్నాడు ఆయన. Amen. హల్లెలూయా. If you want this Holy Ghost tonight, ఈ రాత్రి గనక నిజంగా నువ్వు పరిశుద్ధాత్మ నాకు కావాలి అని ఆశపడుతున్నట్లయితే, and you have not been baptized yet, బహుశా నువ్వు ఇంకా బాప్తిసం పొందుకోకుండా ఇంకా ఉన్నట్లయితే, don't let tonight pass you by. ఈ రాత్రిని ఈ సమయాన్ని నువ్వు పోగొట్టుకోవద్దయ్యా. Amen. Do it tonight. ఈ రాత్రి ఆ కార్యాన్ని నువ్వు జరిగించాలి. Amen. I invite you to come up in the front. Amen. అలాంటి వారిని, ఇంకా రక్షణ పొందిన వారిని నేను ముందుకు రమ్మని మీకు స్వాగతం పలుకుతున్నాను. If you have not been baptized in the name of the Lord, యేసుక్రీస్తు నామములో ఇంకా బాప్తిసం పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే, amen, don't put it off no more. ఓ ఇంకెంతను మీరు దాక్కోవద్దిగా. Amen. Don't be ashamed of Jesus tonight. యేసుక్రీస్తును చూసి మీరు షేమవ్వద్దు. లేకపోతే if you want to be baptized in the name of the Lord, నిజంగా నువ్వు సిగ్గుపడొద్దు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన నామములో నీకు బాప్తిసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. amen, I invite you to come up in the front. ఈ Amen. రాత్రి అలాంటి వారికి గొప్ప సదావకాశం దేవుడు ఇచ్చాడు. నీకు రాజ స్వాగతం పలుకుతున్నాము. రక్షణ పొందుకోలేదనే వారు దయచేసి ముందుకు రండి. బాప్తిసం పొందుకోలేదనే వారు ముందుకు రండి. Amen. Let the God of creation fill your heart. ఖచ్చితంగా నువ్వు ముందుకొస్తే దేవుని సృష్టి అంతా కూడా ఆయన ఏదైతే పలికాడో ఈ రాత్రి నీలో నెరవేరుస్తాడు. Let all these promises are yours. ఆ వాగ్దానాలన్నీ కూడా ఆయన ఏదైతే చేశాడో ఈ రాత్రి అది నీకే చెందుతుంది. మరి Amen. Promise of the rapture. Amen. ఎత్తబడి యొక్క వాగ్దానం కూడా దేవుడు ఈ రాత్రి నీకు ఇస్తాడు. Amen. Before the rapture comes. Amen. ఓ ఎత్తబడి జరగక మునుపే నువ్వు రక్షించబడాలి. All that have spoken to you tonight, ఈ రాత్రి ఏదైతే నేను మాటలు మీతో పలికానో, the bride will see that happen. Amen. ఓ మీరు గమనిస్తే పలికిన ప్రతి మాట నిరార్థకము కాకుండుట వధువు కళ్ళారా చూచుదునుగాక. We will see those things fulfilled in our lives. ఏ మాటలైతే పలకబడ్డాయో ఆ కార్యాలు మన జీవితంలో నెరవేరటం అనేది వధువు చూస్తుంది. Amen. Even the shadow of Peter, ఓ మీరు గమనిస్తే పేతురు యొక్క నీడతో కూడా, even the shadow he walked by, ఆయన ఎక్కడైతే నడుస్తున్నాడో ఆ నీడ ద్వారా, ఆ నీడ ద్వారా healed the sick. ఆ నీడ కూడా రోగుల్ని స్వస్థపరిచింది. That's the power in the Holy Ghost. అంత గొప్ప శక్తి పరిశుద్ధాత్మలో దేవుడు ఉంచాడు. It's the same Holy Ghost అదే పరిశుద్ధాత్మ in you tonight. ఈ రాత్రి నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. The same Holy Ghost in you tonight. ఈ రాత్రి అదే పరిశుద్ధాత్మ దేవుడు నీలో పెట్టాడు. Amen. God has not lost his power. ఓ అయ్యా సోదరుడా సోదరి, ఈ శక్తిని నువ్వు పోగొట్టుకోవద్దు, దీన్ని కోల్పోవద్దు. Amen. Don't be afraid tonight. ఈ రాత్రి నువ్వు భయపడొద్దు. Don't be afraid to take God at his word. Amen. దేవుడి మాటని స్వీకరించడానికి నువ్వు భయపడొద్దు. Amen. God wants you to take him at his word. దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? ఆయన ఏదైతే పలికాడో
ప్రతి మాటని నువ్వు తీసుకోవాలని ఆశపడుతున్నాడు ఆయన. Amen. God wants you to trust him. Amen. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నీకు ఆయన మీద పూర్తి నమ్మకం కలగాలని కోరుకుంటున్నాడు ఆయన. Amen. Trust him for all your needs. Amen. ఆయన ఎలా కోరుకుంటున్నాడో తెలుసా? నీ అవసరతలన్నీ కూడా తీర్చగల ఏకైక దేవుడు ఆయనే ఉన్నాడని నమ్మకం నీకు కలగాలి. Amen. If you have a situation tonight, ఈ రాత్రి బహుశా నీ యొక్క పరిస్థితులు సరిగ్గా లేకపోవచ్చేమో. if you have a problem tonight, ఈ రాత్రి బహుశా నీకు ఏదైనా సమస్యతో ఉన్నావేమో, and you don't know what to do, అసలు ఎటువంటి పరిస్థితుల్లో నేను ఏం చేయాలి అని తెలియలేని సందిగ్ధంలో నువ్వు ఉన్నావేమో. amen, this is what I advise you tonight. అయ్యా ఈ రాత్రి ఒక చిన్న సలహా మీకు ఇస్తున్నాను. Amen. You speak it right now how you want it to be. ఆ సలహా ఏంటో తెలుసా? నీ సమస్య ఏదైతే ఉందో నీకు ఎలా కావాలను కోరుకుంటున్నావో ఈ రాత్రి నువ్వు పలికి చూడు, కార్యము జరిగిద్ది. Amen. Speak over that problem. నీ యొక్క సమస్య ఏ విధంగా సద్దుమనగాలో నువ్వు కోరుకుంటున్నావో అది ఒక్కసారి పలికి చూడు. Speak over your situation. నీ పరిస్థితులు ఏదైనా గానీ పరిస్థితులు బట్టి నువ్వు ఒక్కసారి పలుకు. Amen. Say this is how it's going to be. ఓ ఈ పరిస్థితులు ఈ విధంగానే ఉండాలి అని నువ్వు పలికి చూడు. దేవుడు ఆ మాటని గౌరవిస్తున్నాడు. Amen. You are not praying now. Don't pray. I'm not telling you to pray. అమ్మా అయ్యా నేను నీవు వెళ్ళి ప్రార్థన చేయి అని చెప్పట్లేదండోయ్. Don't pray now. వెళ్ళి ప్రార్థన చేయి అని చెప్పట్లేదు. The Bible said say. బైబిల్ ఏమని చెప్తుందంటే పలుకు. Amen. He didn't say pray. బైబిల్ వెళ్ళి ప్రార్థన చేయని చెప్పలేదండి. He said say. బైబిల్ ఏం చెప్తుందంటే వెళ్ళి పలుకు. And you say to your problem. నీవు కూడా నీ సమస్య ఏదైనా గానీ సమస్యతో నువ్వు పలికి చూడు. This is how it's going to be. ఓ సమస్యగా చెప్పాలి ఈ సమస్య ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా తీరిపోవాలి అని నువ్వు పలికితే. And don't doubt in your heart. సందేహము లేకుండా గనక పలికితే Amen. దేవుడు తన మాటని గౌరవిస్తాడు. And you will see it happen. Amen. దేవుడు ఆ మాటని గౌరవించి నీ జీవితంలో అది నెరవేరటం నీకు కనిపిస్తుంది. Amen. God will bring it to pass. ఖచ్చితంగా నువ్వు నమ్మి గనక పలికితే ఆ కార్యాన్ని దేవుడు నీ కళ్ళ ముందు నెరవేర్చడం అని చూపిస్తాడు. Your word will bring it to pass. మీరు గమనిస్తే నీ మాటని దేవుడు గౌరవించి దాన్ని నెరవేరుస్తాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. When we were coming here, we had a big problem. ఇక్కడికి మేము వస్తున్నప్పుడు చాలా పెద్ద సమస్య ఏర్పడింది. We found we did not need a visa to come to India. భారతదేశానికి రావడానికి వాస్తవానికి మా దేశం నుండి రావడానికి ఇక్కడికి వీసా అవసరం లేదు. Amen. But we did need a visa. కానీ అయినప్పటికీ వీసా కావాలని చెప్పారు. So we went to the airline to check in. అప్పుడు వెళ్ళి మేము ఆ యొక్క విమానాశ్రయానికి వెళ్ళిన తర్వాత ఆ విమానం యొక్క సర్వీస్ ఇస్తున్న వారితో మేము వెళ్ళి అడిగాం. And they didn't let us check in. Yes sir. They said no, you need a visa, you can't go. అక్కడికి వెళ్ళి విమానాశ్రయంలో కూడా అడిగినప్పుడు వీసా ఏమైనా కావాలా అని అడిగితే అయ్యా ఏం అవసరం లేదని చెప్పేశారు వాళ్ళు. So we were like, we don't know what to do. అసలు ఏం చేయాలో తెలియలేని పరిస్థితుల్లో కూడా ఆ సమయంలో మేము కూడా వెళ్ళిపోయాం. So they suggest that we change our ticket to spend an extra night in Dubai. వాళ్ళు ఏమని మాకు సలహా ఇచ్చారంటే మీకు వీసా రావాలంటే ఒక పని చేయండి, ఒక పని చేస్తారా, అదేంటంటే మీరు దుబాయ్ వెళ్ళి ఒక రాత్రి అక్కడ గడిపి రెండో రోజున మీరు ప్రయాణం చేయండి అని చెప్పారు. So we said okay, we did that. సరే మేము అలా చేస్తామని అంగీకరించాము. We said when we get to Dubai we will apply for the visa there. ఎప్పుడైతే మేము దుబాయ్కి వెళ్ళామో దుబాయ్ చేరుకున్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మేము వీసాకి అప్లై చేసాం. So we only had 1 day in Dubai extra. అందుకే ఆ యొక్క దుబాయ్లోనే ఇంకొక దినం మేము ఉండవలసి వచ్చింది to get the visa. ఎందుకంటే వీసా ఇంకా రాలేదు కాబట్టి దుబాయ్లోనే ఆగిపోవాల్సి వచ్చింది. So we got there and we applied for it. మీరు గమనిస్తే ఆ వీసాకి మేము అప్లై చేసాము, ఆ వీసా తర్వాత మాకు దొరికింది కూడా. But it said it's going to take 72 hours before you get the visa. కానీ వారేం చెప్పారంటే వీసా గనక మీకు రావాలంటే 72 గంటలు పడుతుందని చెప్పారు. And that will take us till tomorrow, Monday.
కానీ అలా మీరు గమనిస్తే మాకు అంటే సోమవారం తర్వాత ఆ యొక్క టికెట్ పంచేది. రైట్. So I did what I'm preaching to you now. నేను ఏదైతే ఇప్పుడు వరకు మీకు ప్రసంగం చేశానో ఆ కార్యాన్ని నేను అక్కడ చేశాను. Amen. I spoke the word. నేను కూడా అక్కడ వాక్యాన్ని పలికాను. I said I will get that visa before 9 o'clock tomorrow morning. నేను పలికింది ఏంటో తెలుసా? రేపు ఉదయం 9 గంటల కల్లా నా వీసా నాకు నేను కలిగి ఉంటాను. Amen. Because my flight was at 1 o'clock. ఎందుకంటే నా విమానం 1 గంటకి కాబట్టి 9 గంటలకే నాకు కావాలి నా వీసాను పలికాను. Amen. And when I got off the bed in the morning, I checked my phone. ఎప్పుడైతే ఉదయకాలం నేను తిరిగి అక్కడ నిద్ర నుంచి లేచానో నా ఫోన్ నేను ఒకసారి చెక్ చేసుకున్నాను. At 8:30 they said the visa was granted. 9 గంటల వరకు నేను గడువిస్తే 8:30కే ఆయన అంటున్నాడు వీసా వచ్చేసింది. In less than 24 hours. 24 గంటల గడవక ముందే వచ్చేసింది. Amen. God, it happened. Amen. దేవుడు నా జీవితంలో అది జరగడం అనేది ఆయన చూపించాడు. Amen. I believe the Lord did that. Amen. నేను నమ్ముతుంది ఏంటో తెలుసా? ఆ కార్యము దేవుడే చేశాడని నమ్ముతున్నా. Amen. Because when we got to India, ఎందుకంటే ఎప్పుడైతే మేము భారతదేశంలో దిగామో and we got to the immigration, ఎప్పుడైతే ఇమిగ్రేషన్ కి వెళ్ళామో they took about 20 minutes with us. మాతో 20 నిమిషాల వరకు కూర్చొని సమావేశమయ్యారు. They couldn't even find the visa. వాళ్ళు కూడా ఇలా ఎంత త్వరగా వీసా ఎలా వచ్చిందో వారికి కూడా అర్థం కాలేదట. The visa was not even in their system yet. ఎందుకంటే మా సిస్టమ్ లో కూడా వీసా కనపడలేదు. మా సిస్టమ్ లో కనపడకుండా మీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడుగుతున్నారు. Amen. I had to show them the visa on my phone. నేను నా ఫోన్ లో ఉన్న వీసాను వారికి చూపించాను. Amen. That's the power of your word. ఓ ఆ వాక్యానికి నీ వాక్యానికి అంత గొప్ప శక్తి ఉంది. Amen. You say how you want it. నీకు ఎలా కావాలో ఒక్కసారి పలికి చూడు. Speak the way you want it. నువ్వు పలికితే పలికిన ప్రతి మాట దేవుడు నెరవేరుస్తాడు. And don't doubt in your heart. సందేహింపకుండా హృదయంలో సందేహించకుండా పలుకు. Amen. And you shall receive it. Amen. నువ్వు సందేహింపకుండా పలికితే పలికిన ప్రతి మాట నువ్వు పొందుకుంటావు. Amen. Amen. Hallelujah. Hallelujah. Church, we are living in a time right now. అయ్యా సంగమా మనం ఎటువంటి కాలంలో జీవిస్తున్నామో తెలుసా? Things are happening fast. Amen. ఈ రోజు మనం జీవిస్తున్న కాలం ఎటువంటిదంటే కార్యాలన్నీ కూడా చాలా త్వరగా జరిగిపోతున్న కాలమే. Amen. Things are speeding up. ఈ చాలా కార్యాలు చాలా త్వరగా జరిగిపోతున్నాయి ఈ కాలంలో. The rapture is right there. Amen. ఎందుకో తెలుసా? ఎత్తబాటు చాలా చాలా సమీపంగా ఉన్నది. Amen. Trust God tonight. ఈ రాత్రి నువ్వు దేవుని నమ్మి తీరాలి. Amen. And see God speed things up in your life. ఎలా నువ్వు గనక ఈ రాత్రి దేవుని అంగీకరిస్తే ఎంత వేగవంతంగా కాలం వెళ్తుందో అంత వేగవంతంగా దేవుని కార్యాలు జరిగిస్తాడు నీ జీవితంలో. Amen. And you will see the change things take place around you. నీవు గనక అది జరిగిస్తే నీ జీవితంలో కార్యాలు ఎలా జరుగుతాయో నువ్వే కళ్ళారా చూస్తావు. నువ్వే ప్రత్యక్ష సాక్షివై ఉంటావు. Ask God to help open your eyes. ఈ రాత్రి నువ్వు దేవుని ఏం అడగాలో తెలుసా? అయ్యా నా కళ్ళు తెరువు నాయన, నా నేత్రాలు తెరువు ప్రభువా. Amen. All the power that we supposed to have, అయ్యా ఏదైతే శక్తిని మేము కలిగి ఉండాలో we already have it. అయ్యా ఇదివరకే నువ్వు మాకు శక్తిని ఇచ్చావని మా కళ్ళు తెరువు ప్రభువా. We are not waiting for anything to come again. ఏదో వచ్చి ఏదో జరుగుతాదని ఆ యొక్క ఆశతో మేము లేము నాయన. Amen. We already have it. Amen. ఎందుకంటే ఇవ్వబడిన ప్రతిదీ కూడా ఇదివరకే మాకు ఇచ్చేసావు. Amen. It's just that we need the faith to use it. Amen. ఈ రోజు ఏం కావాలో తెలుసా? అవి పొందుకోవడానికి కేవలం ఒక విశ్వాసం ఒకటి కావాలి. Amen. I pray God bless you tonight. Amen. నా ప్రార్థన ఏంటంటే దేవుడు మీ అందరిని దీవించాలి రాత్రి నమ్ముతున్నా. Amen. And those who have not received the Lord in their life as yet,
ఇంకనూ ఎవరైనా గనక మీ జీవితంలో యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించలేని వారు ఎవరైనా ఉన్నట్లయితే, amen, and you have been coming to church regular, నువ్వు బహుశా సంఘానికి రోజు వస్తున్నావేమో, క్రమం తప్పకుండా వస్తున్నావేమో, ఇంకా నీకు రక్షణ లేకుండా నువ్వు వచ్చినా ఏమి లాభమో, but you have not made that extra step, amen. నువ్వు సంఘానికి వస్తున్నావు, క్రమం తప్పకుండా వస్తున్నావు, కానీ తర్వాత దేవుడు ఏదైతే క్రమం పెట్టాడో ఆ క్రమాన్ని ఇంకా ఈ రాత్రి నెరవేర్చాలి, amen, to give your life completely to the ఈ రాత్రి Lord. నువ్వు ఏం చేయాలో తెలుసా? నీ జీవితం అంతా కూడా పరిపూర్ణముగా సంపూర్ణముగా ఈ రాత్రి నువ్వు ఆయనకి సమర్పించేయాలి. Amen. Come and receive the Lord Jesus. ఈ రాత్రి నువ్వు వచ్చినట్లయితే ఇక్కడ నువ్వు యేసుక్రీస్తునే పొందుకుని ఇంటికి వెళ్తావు. Amen. I invite you to come up and అలాంటి వారిని మరొకసారి నేను సాదరంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. దయచేసి ముందుకు రండి. Amen. Declare your intentions to serve the Lord Jesus. ఖచ్చితంగా దేవుణ్ణి సేవించాలి, నిజంగా నేను దేవుణ్ణి సేవిస్తానని మీ క్రియల ద్వారా ఈ రాత్రి వ్యక్తపరచండి. Amen. God wants to give you all of heaven. దేవుడు ఈ రాత్రి నీకు ఏమి ఇవ్వాలని ఆశపడుతున్నాడో తెలుసా? ఆకాశమంతా పరలోకమంతా నీకే ఇవ్వాలని ఆశపడుతున్నాడు. Amen. ఆమేన్. The Creator wants to live in your flesh. సృష్టికర్త నీలో సంచరించాలని, నీలో నివసించాలని ఆశపడుతున్నాడు. Amen. He wants you to represent Him on the earth tonight. ఆయన ఏమని కోరుకుంటున్నాడో తెలుసా? ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏ విధంగా ఉన్నాడో ఈ భూమి మీద ఆయన వలె నువ్వు ప్రతిబింబించాలని ఆయన కోరుకుంటున్నాడు. Don't refuse Him tonight. Amen. Don't refuse Him ఈ tonight. రాత్రి నువ్వు ఆయన నిరాకరించొద్దు, నువ్వు ఆయన త్రోసివేయొద్దు. God bless you, church. ఓ సంగమా, దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. I really enjoyed being here with you. Amen. నిజంగా మీతో ఉండడం మాకు ఎంతగానో సంతోషము. దయచేసి మీరు అందరూ లేచి నిలబడండి, అందరూ లేచి నిలబడండి I దయచేసి. give you your pastor. Amen. పాస్టర్ గారికి తిరిగి సమయాన్ని అప్పగిస్తున్నాం. God bless you. Hallelujah. Hallelujah.